చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ సంక్రాంతి సంబరాలు. మీ క్రిస్మస్ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్ లో చేయండి, వెండి ఉచితంగా పొందండి. ఇంకా మరెన్నో అద్భుతమైన ఉచిత బహుమతుల్ని పొందండి. కుటుంబం అందరికి కావలసిన అత్యాధునిక ఫ్యాషన్ వస్త్రాల షాపింగ్ తో పాటు మైమర్పించే విలువైన స్పాట్ గిఫ్ట్స్ తో మీ పండుగ షాపింగ్ మరింత ఆనందంగా జరుపుకోండి. ది చెన్నై షాపింగ్ మాల్, ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. ఎంజీ రోడ్, విజయవాడ. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. విజయవాడ ఎంపీ కేశినేని శ్రీనాథ్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బుద్ధా వెంకన్న మాట్లాడుతూ పిన్నెల్లి సోదరుడు మరొక రాక్షసులు, వైఎస్ జగన్ ఒక రాక్షసుడు, పిన్నెల్లి సోదరుడు మరో రకం రాక్షసులు. సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే మాపై విమర్శలు చేస్తారా? ఒక కులాన్ని నువ్వు ముఖ్యమంత్రి అయిన సమయంలో టార్గెట్ చేశావు. ఇవాళ కొవ్వొత్తుల ప్రదర్శన అంటున్నామని వీళ్ళు ఏదో స్వతంత్ర సమరయోధులు అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు. డైవర్షన్ పాలిటిక్స్ జగన్ కి అలవాటైంది. జగన్ ను చూస్తుంటే మతస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని నా ప్రెస్ మీట్ చూడండి, నా జగన్ ప్రెస్ మీట్ చూడండి అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీలో ఉండి ఇంత రాక్షసత్వంగా కానీ ప్రవర్తించి ఇన్ని హత్యలు చేస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేస్తారు. ఆయన తప్పేం కాదు, ఆయన ప్రజాక్షేమం ముఖ్యం. ఏదో మీ పార్టీలో ఉన్నారు, నీకు బలం చేకూరుస్తారు అని చెప్పి పిన్నెల్లి సోదరులను వెనకేసుకోవడం నీ రాక్షస జాతిని కాపాడుకోవడం అవుతుంది తప్ప ఇదేమి ఇది కాదు. ఒక ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, ఒక ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి వ్యక్తిని, ఇద్దరు వ్యక్తుల్ని చంపేసి ఇన్నాళ్ళు తప్పించుకున్నటువంటి వ్యక్తుల్ని లోపడేస్తే వాళ్ళకి సంఘీభావం జరపడం అనేది చాలా నీచమైన పద్ధతి. ఆ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్సీగా ఆ రోజు నేను శాసనమండలిలో ఉన్నప్పుడు వాళ్ళు దాడి చేస్తే ఖండించలేదే? ఖండించవా? నువ్వు ఒక ముఖ్యమంత్రిగా ఖండించే బాధ్యత నీకు లేదా? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరచడం అంటే ఎవరైనా రాష్ట్రాన్ని చిన్న బిడ్డలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు, అలాగే హత్యలు, అక్కడ ఎవరికి ప్రశాంతత లేదు. వాళ్ళకి నువ్వు సంఘీభావం తెలుపుతావు. నీలాంటి సైకోలు ప్రజలు తెలియక 151 ఇస్తే మధ్యలో 5 తీసి 11 ఇచ్చారు. ఈసారి మళ్ళీ 11లో 1 తీసి 1 ఇస్తారు. అయినా మీకు బుద్ధి రాకపోతే ఎలాగా? ఇంకోటి, మా కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలని వడవలేను, వాడికేమో గుడికాయ లేదు కొడాలని, ఇంకొకటికేమో వెనుకోసా ఊపిరితిత్తులు. వీళ్ళంట జగన్మోహన్ రెడ్డిని ఒక 6 నెలల్లో వీళ్ళు ఎక్సర్సైజులు, వార్నగటాలు, బూస్టులు, కోడిగుడ్లు తిని తయారయ్యి కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేపీరావు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ కు హాజరైన అంతర్జాతీయ ఒలింపిక్ కౌన్సిల్, భారతీయ ఒలింపిక్ సంఘ అధ్యక్షులు నరేంద్ర ధ్రువ బాత్రా, విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. ఈ సందర్భంగా రాజగోపాల్ కేపీరావు మాట్లాడుతూ సన్నిహితుడు, ప్రియమిత్రుడు కేపీరావు 50 ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కు సందర్భంగా హాజరవడం జరిగింది. నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాల గురించి ఎటువంటి విషయాలు మాట్లాడదలుచుకోలేదన్నారు. జీవితంలో నేడిన పడిన కష్టాలు ఏ క్రీడాకారులు పడకూడదని రాత్రింబవళ్లు కష్టపడి క్రీడాకారులకు ఎన్నో అవకాశాలు కల్పించాలని అన్నారు. ముఖ్యంగా మా వైజాగ్ ప్లేస్ ఆయన ఎవరైనా సరే మా వైజాగ్ ప్లేస్ కోరుకుంటున్నాను. నాకు ఇంత గౌరవం ఎక్కడికైనా ఇంత గౌరవం ఇంత ప్రజలకైనా కానీ
ఆయన ఏది మనసులో రాసుకోవాలి, అందుకే ఆయన శక్తి ఉంటారని చెప్పారు. ఆయన ఎలా చెప్పారు? ఈనాటి కార్యక్రమాన్ని చేసిన అదృష్టం చీఫ్ గెస్ట్ came from Delhi. My godfather in sports in India, Narendra Babuji, and my Abhiravati, Amapagada, Lonacharyavati, Colonel Ashokar, G.V. Raghavan, PTS Association అధ్యక్షుడు కరుణ చౌదరి, సుభాన్ భాషా, ఇండియా ప్లేయర్ మొదలక, వైవి శ్రీనివాస్ ఇండియా ప్లేయర్, సోదరులు ఏపీ కంబైన్ సోమేష్ బాబు మా భాస్కర్ మా ఇండియా ప్లేయర్. జీవితంలో నేను పడిన కష్టాలు తోటి క్రీడాకారులు పడలేదు. మేము ఆడే రోజుల్లో రిజర్వేషన్ లేక, బస్సులు లేక, టాయిలెట్ దగ్గర కూర్చుని అర్ధరాత్రి తిరిగి తిరగ జాతీయ పట్ల పాల్గొన్నాడు. విషయాలు నా దృష్టికి వచ్చి నా టైంలో కబడ్డీ ఆ పడవని కోసం అడుగుతుందని చెప్పి క్రీడాకారులకి రికార్డు సాగిస్తూ కబడ్డీ క్రీడాకారులకి రంగంలో బస్సులు వేస్తూ రాష్ట్రం ఇస్తూ రావాల్సిస్తూ విత్ రిజర్వేషన్ తో ఫుడ్ అరేంజ్ చేస్తూ ఒక రాజకుమారులాగా ఏర్పాటు చేయడానికి నాకు అందరికీ ఎప్పుడు సహకరించి ఆర్థికంగా మానసికంగా తోడ్పాటు చేశాను. ఆ భార్య కృష్ణకుమారికి మీ అందరికీ చరిత్ర ఎవరో చెప్తే జరిగిపోదు, ఎవరో ఒత్తిడి కలిసి చెప్తే మారిపోదు. ఈ భారతదేశంలో కబడ్డీ 1990లో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ స్టేడియంలో నా నాయకత్వంలో చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియంలో స్టేడియం ఎవరైనా లేకపోతే ఆ రోజుల్లో 35 సంవత్సరాల క్రితం చెక్కతో బాధతో స్టేడియం కట్టించినటువంటి ఘనత విజయవాడ నగరాల. ఆ తర్వాత 1993 సంవత్సరం కృష్ణా జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ ఆదేశాల మేరకు గుడివాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జీఆర్కే హనీష్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలు మరియు బ్రీత్ అనలైజర్ తో వాహనదారులు పరీక్షించారు. వాహనదారులు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఆర్సీ బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికేట్ వంటి పత్రాలు కలిగి ఉండాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం, 4 చక్రాల వాహనదారులు సీట్ బెల్ట్ ధరించడం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. అంత గట్టిగా అవసరంలా అది అది బయట దాంట్లో పోదు మనం, దాంట్లో అంత ఇబ్బంది పడతాం. కృష్ణా జిల్లా గుడివాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణ నడుబొడ్డున గల జనహూర్ చౌక్ సెంటర్ సమీపంలో అద్దెపల్లి కాంప్లెక్స్ లోని వాణిజ్య దుకాణాల సముదాయంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయలు విలువైన వస్త్రాలు, మొబైల్స్, విలువైన యంత్ర సామాగ్రి కాలిబూడిదయ్యాయి. స్థానిక అగ్నిమాపక సిబ్బందే కాక ఉయ్యూరు, హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంతాల నుండి అగ్నిమాపక శకటాలను తప్పించి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదం జరిగిన కాంప్లెక్స్ లో జూనియర్ కళాశాల, ఎస్బీఐ బ్యాంకు ఉన్నాయి. విషయం తెలిసిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే వెనిగళ్ల రాము సంఘటనా స్థలాన్ని సందర్శించి బాధిత కుటుంబాలను ఓదార్చి ధైర్యం చెప్పారు.
కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం బంటమిల్లి రోడ్లోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న భవానీ దీక్షదారుల ఇరుముడి పూజల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొని దీక్షదారులతో మాట్లాడారు. గుడివాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్లను దీక్ష విరమణకు వెళ్తున్న భవానీ అయ్యప్ప స్వాములకు ఎమ్మెల్యే రాము పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ 41 రోజులకు పైగా భక్తి శ్రద్దలతో దీక్షలు పూర్తి చేసుకుని విరమణకు వెళ్తున్న మాలాదారుల ఇరుముడి పూజల్లో పాల్గొనడం సంతోషకరమన్నారు. ఇరుముడి కట్టుకున్న దీక్షదారులందరూ తమ మొక్కులను అమ్మవారికి సమర్పించారన్నారు. భక్తుల కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తుందన్నారు. పేదల ఆశాజ్యోతి ప్రజానాయకుడు వంగవీటి మోహనరంగ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మచిలీపట్నం విచ్చేసిన రంగా కుమార్తె వంగవీటి ఆశాకిరణ్. ఆమె మాట్లాడుతూ తన తండ్రిని నాన్న అని పిలిచిన ఆయనను రంగన్న అనే పిలుపు మరింత ఇష్టమని అన్నారు. రంగన్నగా పిలవడంలోనే ప్రజలతో ఉన్న అనుబంధం ఆప్యాయత కనిపిస్తుందని పేర్కొన్నారు. రంగా ఏ ఒక్క కులానికి వర్గానికి లేదా పార్టీకి మాత్రమే చెందిన వ్యక్తి కాదని పేదలు బలహీన వర్గాలు అణగారిన ప్రజలందరికీ ఆయన ఒక ఆశాజ్యోతిగా నిలిచారన్నారు. అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడ్డారని ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని ఆయన ఆశయాలు సిద్ధాంతాలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. చేశారు. పేదల కోసం ఎంత బాధపడేవారు, వాళ్ళ కోసం ఎంత తాపత్రపడేవారు నేను ఎప్పుడు చూసేదాన్ని. ఆయన కుటుంబం కంటే ప్రజాసేవ ముఖ్యమని ఎప్పుడు భావించేవారు. నా నోటి నుంచి నాన్న తెలుపుకంటే మీ అందరి దగ్గర నుంచి అప్పట్లో రంగా అన్న అనే తెలుగు ఎప్పుడు వాళ్ళకే ఇచ్చేవారు. ఆయన జీవితం ఒక తెలిసిన పుస్తకం లాంటిది. నేను పెద్దగా గొప్పగా చెప్పాల్సింది లేదు, ఎందుకంటే మీరందరూ రంగయ్య గురించి చాలా చాలా కథలు వినే ఉంటారు. అది అర్ధరాత్రి ఫోన్ వచ్చిన రంగన్న మాకు కావాలి అంటే వెంటనే వచ్చేసేవారు. ఎలాంటి ప్రాబ్లం అని ఎవరున్నా మన అలా వారందరూ కాదు, రంగన్న నాకు ఇది కావాలి అంటే వెంటనే వాళ్ళ కోసం వాళ్ళకి 2 నిమిషాలు అద్భుతంగా ఉంది. వచ్చి నాన్న చూసినట్టే ఉంది. కమిటీ మెంబర్స్ పెంచినాలని కూడా చాలా ధన్యవాదాలండి. ఎప్పుడు నేను రవాణా కోసమైనా మీ అందరి కుటుంబ సభ్యురాన్ని ఆయన చనిపోయినా నాకు ఎంత ఆస్తి చేయలేదు. మీరందరూ ఒక కుటుంబానికి వెళ్ళారు. నాకు
ఒక కుటుంబాన్ని ఆయన హెల్ప్ నాకు ఇచ్చేయాలి. మీరందరూ నా గుండెల్లో ఉంటారు. ఇప్పుడు గుండెల్లో పెట్టి నేను పోరాటం నా పోరాటం మీ అందరినీ ముందొస్తాను. ఆయన ఆశీర్వాదం, ఆయన బలంతోనే నేను మీ అందరికీ ముందొచ్చాను. డిసెంబర్ 26 వైజాగ్ లో బ్రహ్మనాయుడు సభలో నిర్వహిస్తున్నాము. అక్కడ పెద్ద ఎత్తున మన పాడవన్న వాళ్ళు కొంతమంది కూడా చాలా మంది పాత యూనిట్ ఇచ్చేసిన ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. మీరందరూ కూడా ఆహ్వానితులే. మీరందరూ పెద్ద ఎత్తున వచ్చి రంగాదాసాన్ని జయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. కృష్ణా జిల్లా ఆటోనగర్ 3వ లైన్ లో నిర్వహించిన గార్మి షరీఫ్ వేడుకల్లో గుడివాడ ఎమ్మెల్యే వెనుగండ్ల రాము పాల్గొన్నారు. వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యేకు మైనార్టీ పెద్దలు స్వాగతం పలికి ముస్లిం సాంప్రదాయం ప్రకారం సత్కరించారు. అనంతరం పవిత్ర జెండాల చెట్టు వద్ద నిర్వహించిన ప్రార్థనలో మైనార్టీ పెద్దలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ముస్లిం సోదరుడు భక్తి శ్రద్దలతో దాతృత్వానికి ప్రతిజ్ఞగా నిర్వహించే ఈ వేడుకల్లో కులమతాలకు అతీతంగా 2000 మందికి గార్మి విందును నిర్వహించడం అభినందనీయమన్నారు. वैसा खास करके गौसे आजम दस्तगीर आपकी निशानी में दस्तबत सब हाजिर हुए, हाजिर नाजिर है। गौसे आजम सलातु वस्सलाम या रसूलुल्लाह, सलातु वस्सलाम या हबीबल्लाह, सलातु वस्सलाम या नबी अल्लाह, सलातु वस्सलाम या मुहम्मद रसूलुल्लाह, सलातु वस्सलाम या गौसे आजम दस्तगीर वली अल्लाह, सलातु वस्सलाम खाजा वली अल्लाह, सलातु वस्सलाम या तेरा मुर्शिद मशहूर इल्जा कादिर वली अस्सलाम पैगंबर अल्लाह रहमत का साहबा करम ताबीन के अल्लाह तकद्दस मुचा ऐलान रब्बुल आलमीन के वसीले से सब बार मुकद्दस पार रहमत तकद्दस मुचा बिना नकीर रासन जमीर मेरी फकीर मोहम्मद सुभान के खातिर जाने पार रहमत तकद्दस मुचा वसे पाक के वसीले से ఏలూరు జిల్లా చింతలపూడి జీవీఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కేరళ మాజీ డీజీపీ పురేటి విజయానంద్ అన్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం శివాపురం గ్రామంలో P4 కార్యక్రమంలో భాగంగా చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాలతో మణిపాల్ హాస్పిటల్ వారి సహకారంతో జీవీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. చింతలపూడి మండలంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా ఏలూరు జిల్లా తెలుగు రైతు అధ్యక్షులుగా గుత్తా వెంకటేశ్వరరావు మణిపాల్ హాస్పిటల్ వైద్య వృత్తిలో కొనసాగుతూ గుత్తా లోకేష్ గ్రామ ప్రజలకు తండ్రి కొడుకులు ప్రజలకు సేవలు చేయడం అభినందనీయమని కేరళ మాజీ డీజీపీ పి విజయానంద్ అన్నారు. సార్ రండి డాక్టర్ గారు. పిలుస్తానులే అప్పుడు జనరల్ आप कैसे सामने మంచి డాక్టర్ అన్నా. చింతలపూడి మండలం శివపురం గ్రామంలో ఇది 3వ సంవత్సరం జీవీఆర్ టెస్ట్ పెట్టిన తర్వాత చింతలపూడి చాట్రా మండలం చిన్నపేటలో ఈ సంవత్సరం మా గ్రామంలో చింతలపూడి మండలం తరఫున ఈ గ్రామంలో పెట్టడం జరిగింది. మణిపాల్ హాస్పిటల్ వారు ఆధ్వర్యంలో డాక్టర్స్తో ఈసీజీలు ఎకోలు అన్ని టెస్టులు కళ్ళు గుండె
12 మంది డాక్టర్లు వచ్చి ఈరోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 3 దాకా సర్వీస్ చేసి మా గ్రామానికి, మా మండలానికి, మా ప్రియతమ నాయకుడు శాసనసభ్యులు సొంగా రాష్ట్రకుమార్ ఆదేశాల మేరకు P4 దాంట్లో నన్ను ఫస్ట్ బాబాయ్ నువ్వు ఎట్లాగా సర్వీస్ చేస్తున్నావు కదా ప్రతి సంవత్సరం, నువ్వు P4లో మీ గ్రామాన్ని దత్తత తీసుకోమని అడిగారు. ఓకే అన్న, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు P4 పెట్టి ఎవరికి దోషిని వాళ్ళని తీసుకోమని పెట్టడం జరిగింది. దాన్ని వెంబడే మన నియోజకవర్గంలో P4కి 6 వచ్చారు చంద్రబాబు గారు పంపించిన వ్యక్తులు. రాగానే ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి నువ్వు మీ గ్రామాన్ని, ఈ మండలంలో నువ్వు సర్వీస్ చేస్తాను కాబట్టి మెడికల్ క్యాంప్ పెట్టి మీ అబ్బాయి నువ్వు వెంపటనే నువ్వు దీన్ని దత్తతగా తీసుకొని అడాప్షన్ అవ్వమని కోరారు. చేస్తున్నాను. ఈరోజు శివపురం గ్రామం, చంద్రూరు మండలం అయిన మా సొంత గ్రామం అయిన శివపురంలో గత 3 సంవత్సరాల నుంచి మనం ఈ క్యాంప్ అనేది మెగా హెల్త్ క్యాంప్ అనేది చేస్తున్నాం. మణిపాల్ హాస్పిటల్ యొక్క సౌజన్యంతో మా జీవీఆర్ ట్రస్ట్, మా నాన్నగారి పేరు మీద జీవీఆర్ ట్రస్ట్ స్థాపించి గత 3 సంవత్సరాలుగా మా నాన్నగారు చెప్పినట్టు ఫస్ట్ చంద్రపూడిలో, నెక్స్ట్ చాట్రా మండలం, ఈ రోజు మళ్ళా శివపురం గ్రామం చంద్రూరు మండలంలో మెగా హెల్త్ క్యాంప్ అనేది ఎవ్రీ ఇయర్ అనేది చేస్తాం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నేను ఈ పల్లెటూరులో పుట్టి పెరిగి చదువుకున్నాను. సో ఇక్కడ ఎక్కువ మంది కానీ రైతు కూలీల వారీగా ఉంటారు. విజయవాడ వెళ్ళి టెస్టులు చేయించుకోవాలనుకుంటే ముందుగా భయం, అంటే ఎంత అవుతుందో తెలియదు, ప్లస్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో తెలియదు అనే ఒక భయం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండోది డబ్బు గురించి కూడా ఎక్కువ ఆలోచన చేస్తారు. కాబట్టి మా మణిపాల్ హాస్పిటల్ యొక్క యంత్రాంగాన్ని మొత్తం డాక్టర్లతో సహా అన్ని విభాగాలు, గుండెకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి, నరాలకు సంబంధించి, ఆర్థోపెడిక్ ఎముకలకు సంబంధించి, అలాగే కంటి చూపుకు సంబంధించి, అలా ఇతరత్ర ఏంటి విభాగం కావచ్చు, అన్ని విభాగాల వారిని డాక్టర్ని నేను ఒక రిక్వెస్ట్ చేసి మా గ్రామానికి తీసుకొచ్చాను. ఎందుకంటే మనకి సర్వీస్ అనేది పేద ప్రజలు అందరూ అక్కడికి వెళ్ళి చూసుకోలేరు కాబట్టి ఇక్కడ చూపించుకొని ఫ్రీగా టెస్ట్ చేయించుకొని తద్వారా మందులు కూడా తీసుకొని ఒకవేళ ఏదైనా సీరియస్ ఏదైనా ఉంటే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.